శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. అందరికీ జై శ్రీరామ్ గోవింద. పురాణాలు విందాం, వినిపిద్దాం, పిల్లలకి నేర్పిద్దాం. కన్నయ్య మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి పురాణాలు చెప్పాలి, పిల్లలు సనాతన ధర్మాన్ని గౌరవించాలి, వాళ్ళకి మన ధర్మం గురించి బోధించాలి. ప్రతి ఒక్క తల్లి కుంతీదేవిలా ఉండాలి. అది ఎందుకు చెప్పాను అనేది మనం ముందు తెలుసుకుందాము. మన రతిదేవుడి చరిత్ర విన్నాం కదా. అదే వంశంలో చాలా మంది తర్వాత, చాలా తరాల తర్వాత సూరసేనుడు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఉగ్రసేనుడు అనే ఒక ఆత్మీయుడు తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టి పరిపాలన సూరసేనుడే చేసేవాడు. కాకపోతే సింహాసనం పైన ఉగ్రసేనుడిని కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే ఒకానొకప్పుడు యయాతి మహారాజు గారు శపించారు, మీకు సింహాసన అర్హత లేదు అనేసి. మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. మనం పాస్ట్లో యయాతి మహారాజు గురించి తెలుసుకున్నాం కదా. ఆయన ముసలివాడైతే వాళ్ళ పిల్లల్ని ఎవరు నా ముసలితనాన్ని స్వీకరించి మీ యవనాన్ని నాకు ఇస్తారంటే ఎవరు ఇవ్వమని చెప్పారు కదా. అందుకోసం అనేసి ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క శాపం పెట్టారు కదా. అలాగే ఈయనకు ఆ శాపం ఈ వంశంలో ఉన్నాడు కాబట్టి ఈయనకి ఆ శాపం వర్తించింది కాబట్టి ఆయన ఉగ్రసేనుడిని రాజు చేసి ఈయన పరిపాలించేవాడు అనమాట. ఈ సూరసేనుడికి 2 భార్యలు, 10 మంది కొడుకులు. పెద్దవాడే వసుదేవుడు అనమాట. వసుదేవుడు మన కృష్ణుడు వాళ్ళ నాన్నగారు. ఆ తర్వాత 5 మంది కూతుర్లు. ఎవరు ఈ వసుదేవుడికి 5 మంది చెల్లెళ్ళు కూడా అంట. ఎలాగా సూరసేనుడికి కూతుర్లు అయితే ఈయనకి చెల్లెళ్ళే కదా. అలాగే 5 మంది చెల్లెళ్ళు. అలలో పెద్ద ఆమె వచ్చేసి పృథ అనేసి అంటే కుంతీదేవి అనమాట. చిన్నప్పుడే కుంతిబోధుడు అనే ఒక మహారాజు గారు ఆయన తీసుకెళ్లి చాకారు కాబట్టి ఈమె కుంతీదేవి, ఆయన పేరు మీదుగా కుంతీదేవి అయిందనమాట. పృథ కాస్తాం. ఈమె ఎంత గొప్పదంటే కన్నయ్య, ఇప్పుడు 4 చెల్లెళ్ళు ఉన్నారు. ఈ 4 చెల్లెళ్ళు ఒక్కరు కూడా కృష్ణ భక్తి లేకుండా కృష్ణ ద్వేషంతో పెరిగారు. కొంతమంది మహాభారతం యుద్ధంలో చచ్చారు, కొంతమంది కృష్ణుడి చేతిలో చచ్చారు. ఈ 5 మంది చెల్లెలైనా 4 పిల్లలు చచ్చిపోయారు. కానీ ఈమె ఆమె మాత్రం చిన్నప్పటి నుంచి కృష్ణ నామస్మరణ చెప్పింది, కృష్ణ కీర్తి నేర్పించింది, కృష్ణ భక్తిని బోధించింది. చిన్నప్పటి నుంచే ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానాన్ని నేర్పించింది కాబట్టి తల్లి గొప్పదైతే బిడ్డలు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారు అన్నదానికి కుంతీదేవి నిదర్శనం. అలాగే కుంతీదేవి పైన ఎన్నో పుకార్లు వచ్చాయి. అన్నిటికీ మనం మహాభారతం చెప్పుకున్నప్పుడు వివరణ చెప్పుకున్నాకనే మనకు సమయం ఎక్కువ లేదు. కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం లేదు మిత్రమా అనేసి 5 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి మనం చకచకా చెప్పుకుందాం గోవింద. వసుదేవుడికి 11 మంది భార్యలు. వాళ్ళల్లో పెద్ద భార్య రోహిణి. ఈ రోహిణి స్వయంగా సొంతంగా నందుని యొక్క చెల్లెలు అనమాట. ఈమెకి మన బలరాముడు జన్మించాడు. చాలా భలే ఉంటుంది కన్నయ్య. ఎందుకనేసి అంటే వింటుంటే మనకి చాలా ఆహ్లాదం కలుగుతుంది. చెప్పుకుందాం కన్నయ్య, నిదానంగా చెప్పుకుందాం కన్నయ్య. రోజుకు ఒక 5 నిమిషాలు దైవానికి. అలాగే వసుదేవుడికి 8 మంది కొడుకులు, ఒకే ఒక కూతురు ఆకరణ. 7వ కొడుకు వచ్చేసి బలరాముడు. అలాగే 8వ వాడు ఉన్నాడే, ఎప్పుడైతే సనాతన ధర్మం దెబ్బతింటుందో, ఎక్కడైతే గోవులు హింసించబడతాయో, ఎక్కడైతే స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతాయో, స్త్రీల అధర్మంగా ఉంటారో, ఎక్కడ విచ్చలవిడతనంతో పెరిగిపోతూ ఉంటాడో, ధర్మం నాశనం అయిపోతుందో, నాస్తికవాదులు పెరిగిపోయి ధర్మం అనేది లేదు, దైవం అనేదే లేదు, మొత్తం ఒకటే, అంతా ఒకటే అని చెప్పి పిచ్చి పిచ్చి కుక్కలాగా వాగుతూ ఉన్న వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. అదిగో అప్పుడే జన్మిస్తారు మన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయి ధర్మ వినాశనం జరుగుతుందో అప్పుడు ఆయన వచ్చి ధర్మ స్థాపన చేసి మళ్ళీ కలిని అణిచివేసి కలి స్థానాన్ని కలికి గుర్తు చేసి మనందరినీ రక్షించి బోల్డ్ అని లీలలు చేసి మనందరినీ తరింపజేయడానికి భాగవతాన్ని పవిత్ర గ్రంథాన్ని మనందరికీ తెలియజేయడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవుల వంశంలో జన్మించారు. ఆయనే మన కృష్ణ పరమాత్మ. 28 ఏళ్ళు ఈ భూమండలం చుట్టూ తిరిగి ఈ భూమండలం పైన అడుగు పెట్టి భూమిని పులకింపజేసి గోరూపంలో ఉన్న భూమాత సంతోషంతో పులకించిపోయి ఆనందపడిపోయిందే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అడుగులున్నాయో ఇప్పటికీ వర్ణనాతీతమైన అడుగులు, ఆ లీలలు. అబ్బా ఎంత అద్భుతం! ఆ కృష్ణ పరమాత్ముడు గురించి మనం ఎన్నెన్నో చెప్పుకున్నా చాలా తక్కువ గోవింద. అటువంటి కృష్ణ పరమాత్ముడు అని చెప్తున్న సుఖయోగేంద్రుడి కేసు చూసి పరీక్షిత్ ఎంతో ఆనందంతో తన్మయత్వంతో, నాయనా కృష్ణ ఇంకా చెప్పు, కృష్ణలీలలు ఇంకా ఇంకా వినాలనుంది, నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, నాకు ఏమీ అక్కర్లేదు, ఇవేమీ నాకు అవసరం లేదు, ఒకటి శాశ్వతమైనది ఆ పరంధాముడి పాదాలు. ఆ పాదాలు నాకు ఎటువంటి పాదాలు తెలుసు, అటువంటి పాదాల్లో నుంచి గంగ పుట్టింది. అటువంటి పాదాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువేను. ఆ పాదాల గురించి, ఆ స్వామి విరాట్ రూపం గురించి నీవు వర్ణిస్తూ ఉంటే నా చెవులు ఆహ్లాదంతో ఆనందంతో ఉవ్వుర్లు అవుతున్నాయి. ఇంకా వినాలి అనిపిస్తుంది. ఇటువంటి అమృతాన్ని నువ్వు దేవతలకు కూడా ఇవ్వకుండా నాకు ఇస్తున్నావు. నేను ఎంత చరితార్థుడిని స్వామి, ఇంకా చెప్పండి. నాకు అసలు నిజంగా భయం లేదు, భయం పోయింది. ఇక 7 రోజుల్లో నేను చచ్చిపోతున్నాను అనేసి అంటే నాకు అసలు భయమే లేదు. చావంటే అసలు భయమే లేదు. ఎందుకో తెలుసా? ఏ కృష్ణనామాన్ని నేను స్మరిస్తున్నానో, ఏ కృష్ణుడికి నేను కృతజ్ఞుడై బ్రతుకుతున్నానో, ఆ కృష్ణుడు నామం చెప్పుకుంటూ, ఆ కృష్ణుడు లీలలు వింటూ ప్రాణం వదిలేసినాను. నాకు అది ఎంతో సుఖము అని చెప్పుకుంటూ ఆనందంతో తన్మయత్వంతో ఉన్నాడు ఆ కృష్ణుడు. ఎటువంటి వాడు? చిన్నప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా పైన ఒక బాణం వచ్చి విరుచుకు పడుతుంది. ఏంటి ఆ బాణం? ఆయన
అశ్వత్థామ వేసిన చిన్న రూపంలో వచ్చేసి పీతాంబరం కట్టుకొని వచ్చి యుద్ధం చేసి మరీ నన్ను కాపాడాడు. అలాగే నేను పుట్టిన వెంటనే చచ్చిపోతే ఆయన కాలు బొటన వేలుతోటి నా బొడ్డు పైన పెట్టి మళ్ళీ నాకు ప్రాణం పోసాడు. ఆ కృష్ణుడి యొక్క లీలను నేను వినడానికి ఉవ్విర్లోగుతున్నాను, చెప్పు నాయన చెప్పు అనగానే ఆయన చూసిన సంతోషంతో శుకుడు కూడాను ఏ రాజేంద్ర నీకు ఎంత ఆనందం ఉంది, ఎంత అదృష్టం ఉంది చెప్పు కృష్ణుడు లీలలు వినడానికి అనేసి అంటున్నారు. నిజానికి మనం కూడా అంతే అదృష్టవంతులం. వినడానికి మీరు ఎంత అదృష్టవంతులు, చెప్పడానికి నాకు ఎంత పుణ్యం ఇచ్చాడో మా గురువు గారు అనుకుంటున్నాను నేనైతేను. అంత గొప్ప చరిత్రని, అంత గొప్ప లీలల్ని, వర్ణనాతీతమైన రూపాన్ని, విరాట రూపాన్ని కళ్ళెదురుగా దర్శనం చేసుకొని చక్కగా మనస్ఫూర్తిగా తలుచుకుని స్మరించుకుందాం. మరిన్ని వివరాలు తెలుసుకుందాం రేపటి రోజున. జై శ్రీరామ్ గోవింద.